ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రను చెప్పుకుంటున్నాం. ఇప్పటికీ 3 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 4వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. మనం చెప్పుకున్నాం, బ్రాహ్మణ స్వామి గురుమూర్తం నుంచి వెంకటరామ నాయగర్ యొక్క మామిడి తోటలోకి ప్రవేశించడం, అక్కడ పళని స్వామితో కలిసి అక్కడ స్వామి తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేసుకోవడం ఈ మొత్తం జరుగుతూ ఉంటుంది. సరే, స్వామి మదురై వదిలిపెట్టి వచ్చాడు కదా, తన అన్నగారైనటువంటి నాగస్వామికి ఒక లేఖ రాసి పెట్టి వచ్చేసేసాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, చీకటి పడింది. అప్పటి వరకు ఏమనుకున్నారంటే, స్కూల్కి వెళ్ళాడు కదా, ఈ నాగస్వామి కూడా కాలేజీ ఫీజు కట్టమని చెప్పాడు. ఈయన ఎలక్ట్రిసిటీ క్లాస్ ఉందని చెప్పేసి వెంకటరామన్ కూడా వెళ్ళడం జరిగింది. సరే, సాయంత్రానికి వస్తాడని అనుకున్నారు. సరే, కొద్దిగా లేట్ అయినా కూడా తన స్నేహితులతో కలిసి వైగై నదిలో ఈత కొట్టుకోవడానికో లేకపోతే మధుర మీనాక్షి దేవాలయంలో ఆడుకోవడానికో వెళ్ళి ఉంటాడులే, వస్తాడులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ బాగా చీకటి పడిన తర్వాత అందరికీ కూడా ఆందోళన మొదలైంది. ఇంకా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి వెతకడం ప్రారంభం చేశారు. నాగస్వామి ఏమన్నా అన్నాడా? ఒకవేళ అన్నదమ్ములు వాళ్ళు సహజంగా ఇప్పుడు అనుకుంటుంటారు, అన్నదమ్ములు కాబట్టి. సరే, ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుని ఇక చాలాసేపు చూసిన తర్వాత ఇక వెంకటరామన్ పినతండ్రి అయినటువంటి సుబ్బయ్యర్ గారు ఇక తనకు తెలిసిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి వాకపు చేయడం ప్రారంభం చేస్తాడు. వెంకటరామన్ ఏమైనా ఇటువైపు వచ్చాడా అని చెప్పేసి ఇక అందరూ తలో దిక్కు వెళ్ళి వెతకడం ప్రారంభం చేసినా కూడా ఫలితం ఉండదు. ఫలితం లేకపోవడంతో ఇంక ఇంటికి వచ్చి ఆఖరిసారిగా ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటే, చివరిసారిగా నాగస్వామి తన పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళి కాలేజీ ఫీజు కట్టరమ్మని చెప్పాడు కదా. అది గుర్తొచ్చి ఆ పెట్టె తీసి చూస్తే నాగస్వామి పెట్టెలో ఈ లేఖ చూస్తారు వాళ్ళు, వెంకటరామన్ రాసినటువంటి లేఖ. దాన్ని చూసిన వెంటనే వాళ్ళకి తాను ఉద్దేశపూర్వకంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అన్నటువంటి విషయం రూఢి అయిపోతుంది. ఇక విషయాన్ని ఎక్కువసేపు దాచడం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో వెంటనే అలగమ్మకి వాళ్ళు ఒక టెలిగ్రామ్ పంపించేసేస్తారు, ఇలా వెంకటరామన్ వెళ్ళిపోయాడు ఇంటి వద్ద నుంచి అని చెప్పేసి. ఇంకా ఆవిడ అసలే భర్త పోయినటువంటి బాధలో ఉంటుంది. దాని నుంచి ఇంకా కోలుకోకముందే మళ్ళీ తన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు అన్నటువంటి విషయం తెలిసిన వెంటనే ఆమె కుప్పకూలిపోతుంది. సరే, అందరూ కూడా వెతకడం మొదలు పెడతారు. ఇంతలో తిరువనంతపురంలో ఒక నాటక సమాజంలో వెంకటరామన్ చేరాడు అనేటువంటి ఒక గాలి వార్త వస్తుంది. అది చూసి నిజమేననుకొని చెప్పేసి పాపం నెలియప్పర్, అంటే వెంకటరామన్ పినతండ్రిలో ఒకరైనటువంటి నెలియప్పర్ తిరువనంతపురం పోయి అక్కడ విచారణ చేస్తే అది నిజం కాదని చెప్పేసి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇక అందరూ వెతుకుతూ ఉంటే, అలగమ్మ లాభం లేదు, నేనే రంగంలోకి దిగి వెతుక్కోవాల్సిందే నా బిడ్డనని చెప్పేసి తాను మదురైకి వచ్చి, అంటే మానా మదురైలో ఉంటారు అప్పటికి నెలియప్పర్ వాళ్ళు, అక్కడి నుంచి మదురైకి వచ్చి తనంతట తానుగా ఇంకా వెతకడం ప్రారంభం చేస్తుంది. ఎవరు ఎంత ఎతికినప్పటికీ కూడా తాను కనపడటం. ఇక అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో మాట అనుకుంటూ ఉంటారు కదా. ఒకరు వచ్చేసేసి నాగస్వామి ఏమన్నా అన్నాడేమో, లేకపోతే ఎంత బాధ పెట్టాడు అందువల్ల వెళ్ళిపోయి ఉంటాడు వెంకటరామన్ అని చెప్పేసి కొందరు, లేకపోతే వెంకటరామన్ తన పెన్న తండ్రి అయినటువంటి సుబ్బయ్యర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు కదా, ఒకవేళ సుబ్బయ్యర్ ఏమన్నా అన్నాడేమో, లేదా వాళ్ళ భార్య ఏమన్నా అందేమో, లేకపోతే ఏదో పెద్ద పెద్ద పనులు చెప్పి చేయించుకుంటుంటే ఇబ్బంది పడి వాటిని తట్టుకోలేక వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి కొందరు. లేదు, అలా అయి ఉండదు, వెంకటరామన్ చదువులో వెనకబడి ఉండేవాడు కాబట్టి, పరీక్షలు వస్తున్నాయి కాబట్టి వాటిలో పాస్ అవ్వను అనేటువంటి ఉద్దేశంతో భయపడి పారిపోయి ఉంటాడని కొందరు. అదేవిధంగా కొంతమంది 3 రూపాయలు డబ్బులు తీసుకుని వెళ్ళాడు కదా, అయిపోతే వాడే తిరిగి వస్తాడు అని కొందరు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ వెతకడం అనేది రోజులు అయిపోయాయి, రోజులు కాస్త వారాలు అయ్యాయి, వారాలు కాస్త నెలలు కూడా అయిపోయాయి. ఇక అందరికీ అర్థమైపోయింది, ఎక్కడికో వెళ్ళాడు, ఇక కనబడటం కూడా అసాధ్యంగా ఉంది అని చెప్పేసి ఇంక అందరిలో ఆందోళన మొదలవుతుంది. ఈ సమయంలో 1898 మే నెలలో వెంకటరామన్ పినతండ్రి అయినటువంటి సుబ్బయ్యర్ గారు మరణిస్తారు. ఆయన మరణించిన తర్వాత ఆయన తమ్ముడైనటువంటి, అంటే వెంకటరామన్ తండ్రి గారు సుందరమయ్యర్ గారికి 2 తమ్ముళ్ళు కదా, ఈ సుబ్బయ్యర్ గారు, తర్వాత నెలియప్పర్ గారు. ఈ సుబ్బయ్యర్ గారు చనిపోయిన తర్వాత నెలియప్పరే ఆయన దగ్గర ఉండి అన్ని ఆయన ఉత్తర క్రియలని కూడా జరిపిస్తాడు. అప్పుడు బంధువులందరూ కూడా వస్తారు కదా, ఉత్తర క్రియలు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వెంటనే కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోరు కదా, అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఒకనొక సందర్భంలో తిరుచుడికి చెందినటువంటి, తిరుచుడి కదా వెంకటరామన్ స్వగ్రామం, అలగమ్మ వాళ్ళది, ఆ తిరుచుడికి చెందినటువంటి ఒక యువకుడు పరుగున వచ్చి
వెంకట్రామన్ ఆచూకీ తెలిసింది అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతోటి ఎక్కడున్నాడు ఏంటి అని అడిగితే తిరువన్నామలైలో ఒక మహాసాధువుగా ఉన్నాడట అని చెప్పి చెప్తాడు. అన్న వెంటనే వాళ్ళందరికీ ఇది నిజమా కాదా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందుగానే తిరువనంతపురం పోయి భంగపడి వచ్చారు కదా, నిజం కాదని తెలిసి, అలాగే ఇది కూడా ఏమన్నా గాలి వార్త అని అనుకుని అడుగుతారు. ఒకటి అతను చెప్తాడు, లేదండి, ఇక్కడ తిరుజ్ఞాన సంబంధాలకు సంబంధించినటువంటి కొన్ని మఠాలు ఉన్నాయి కదా, వాటిని నేను చూస్తూ ఉంటాను. ఆ మఠం పని మీదే నేను తిరువన్నామలై మఠానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అన్నామలై తంబిరాన్ గారు ఒక యువ సాధువు గురించి చాలా అద్భుతంగా చెబుతూ ఉంటే చాలా మంది జనం అక్కడ వింటూ ఉన్నారు. నేను కూడా అక్కడ ఉన్నాను. ఆ సందర్భంలో ఆయనకి నేను తెలుసు, తంబియార్ గారికి. అందువల్ల ఆయన నన్ను చూసి, ఏమయ్యా అతను మీ ఊరి వాడే అని అన్నాడు. అంటే నేను ఎవరండి అని చెప్పేసి అడిగితే వెంకట్రామన్ తిరుచిలి అని చెప్పాడు అని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను పరుగున మీ దగ్గరికి వచ్చాను మీకు ఈ విషయం తెలియజేయడానికి అని చెప్తాడు అబ్బాయి. ఇక అతను చెప్పిందే తడవుగా ఇంకా వెంటనే నెలియప్పర్ గారు ఇంకా బంధువుల్లో ఉన్నటువంటి అప్పయ్యర్ గారిని, వారి కుమారుడైనటువంటి రామస్వామయ్యర్ని ఇద్దరిని కూడా కలుపుకొని తిరువన్నామలై హుటాహుటిన బయలుదేరి వెళ్తాడు. హుటాహుటిని అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ విచారణ చేస్తారు తిరువన్నామలైలో. ఇలా వెంకట్రామన్ తిరుచుల నుంచి ఒక యువకుడు వచ్చాడు, ఇక్కడ స్వామీజీగా ఒక సాధువుగా ఉండి పేరు తెచ్చుకున్నాడట, ఎక్కడున్నాడు అబ్బాయిని అడిగితే వాళ్ళు గురుమూర్తంలో ఉన్నాడు, తర్వాత మామిడి తోట పలానా చోట ఉన్నాడు అని చెప్తారు. తెలుసుకుని ఆ మామిడి తోట దగ్గరికి వెళితే బయట వెంకట్రామ నాయగర్ ఉంటాడు. ఆయన వీళ్ళని లోపలికి పోనివాడు. ఆయన మొదటనే బ్రాహ్మణ స్వామికి మాట ఇవ్వడం జరిగింది, ఎవరిని లోపలికి పంపించను, మీ ధ్యానానికి ఆటంకం కలిగించనని చెప్పేసి. అందువల్ల ఆయన బయట అడ్డుకుంటాడు, వాళ్ళని లోపలికి పంపించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ప్రార్థన చేస్తారు ఆయనకి, మమ్మల్ని పంపించండి అండి, మేము బంధువులం, వాళ్ళకి మమ్మల్ని లోపలికి పంపిస్తే మేము బ్రాహ్మణ స్వామితో మాట్లాడతామని చెప్పేసి. లేదు, అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా ఇలా చెప్తారు, పంపించడం కోసం ఏదో ఒక వంకతో వస్తారు, బంధువులు అని చెప్తే పంపిస్తామని అనుకుంటున్నారా, పంపించను, ఆయన ధ్యానానికి భంగం కలిగించే ప్రయత్నం నేను చెయ్యను అంటాడు వెంకట్రామ నాయగర్. అప్పుడు వాళ్ళు సరే, మేము ఒక చీటీ మీద మేము రాసిస్తాం ఫలానా అని చెప్పేసి, మీరు ఈ చీటీ తీసుకెళ్ళి దయచేసి ఆ స్వామికి అందజేస్తే ఆయన అనుమతిస్తేనే మమ్మల్ని లోపలికి పంపించండి అని అంటారు. సరే అని చెప్పేసి వెంకటరామ నాయగర్ ఒప్పుకుంటాడు. వాళ్ళు వెంటనే ఆ మదురై నుంచి వచ్చేటప్పుడే నాగస్వామికి వచ్చేసేసి ప్రభుత్వ పరీక్షలు పాస్ అయ్యి ఆయన ఒక రిజిస్ట్రార్లో ఒక గుమస్తాగా ఉద్యోగం సంపాదించుకుని ఉంటాడు నాగస్వామి, వెంకట్రామన్ అన్నయ్య. ఆయన రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసే ఒక రిజిస్ట్రార్ కాగితాన్ని కూడా తీసుకొచ్చింటారు వాళ్ళు. ఆ కాగితం వెనక వైపు నెలియప్పర్ మానామదురై ప్లేడరు అని చెప్పేసి రాసి పంపిస్తారు. ఈ నాయగర్ గారు లోపలికి వెళ్ళి ఆ చీటీని బ్రాహ్మణ స్వామికి ఇస్తాడు. బ్రాహ్మణ స్వామి ఆ చీటీ చూసిన వెంటనే ఆయనకు అర్థమైపోతుంది, అంటే నెలియప్పర్ మానామదురై ప్లేడర్ వాళ్ళ బాబాయ్, అంటే వాళ్ళ పినతండ్రి వచ్చాడని చెప్పేసి అర్థమవుతుంది. అదేవిధంగా వెనక వైపు చూస్తే రిజిస్ట్రేషన్ కాగితాన్ని మీద నాగస్వామికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అంటే నాగస్వామికి కూడా రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం వచ్చిందన్న విషయం కూడా స్వామి సులభంగానే గ్రహించగలుగుతాడు. తర్వాత వెంకట్రామ నాయగర్కి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు అని పంపించమని. వెంకట్రామ నాయగర్ బయటకు వచ్చేసి ఆ పంపించమన్నాడయ్యా స్వామి, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి అని అంటారు. ఇక అందరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ బాలుడి దుస్థితి చూస్తే ఒళ్ళంతా దుమ్ము ధూళి కొట్టుకొని పోయి తలంతా కూడా అట్టగట్టిపోయి, జుట్టంతా కూడా నకకేసి సంస్కారాలు లేకపోవడం వల్ల గోళ్ళు కూడా పెరిగిపోయి, అటువంటి దుస్థితిలో చూసి వాళ్ళకి దుఃఖం వస్తుంది. అదే సందర్భంలో ఒక మహాత్ముడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు అనేటువంటి ఒక సంతోషం కూడా కలుగుతుంది. ఇక స్వామితో మాట్లాడదామంటే స్వామి ఇప్పుడు కూడా నిత్యం మౌనంలో ఉంటాడు. అందువల్ల అక్కడే ఉన్నటువంటి పళనిస్వామితోటి, అదేవిధంగా ఆ తోట యజమాని అనేటువంటి వెంకట్రామ నాయగర్ తోటి వీళ్ళు తమ వాదన వెళ్ళబోసుకుంటారు. మేము ఎంతో వెతికామయ్యా మా అబ్బాయి కోసం, ఎక్కడా కూడా జాడలేదు, చివరికి ఇక్కడ ఉన్నాడని తెలిసి ఇక్కడికి పరుగుని రావడం జరిగింది. సరే అయితే అబ్బాయికి ఇబ్బంది లేదు, తను మాతో పాటు వచ్చి మా ఊర్లోనే సాధన చేసుకోవచ్చు, ఇక్కడ ఎండకి వానికి అక్కడ ఇక్కడ ఉండటం ఎందుకు, మా ఊరు వస్తే తను తన మార్గాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, మేమందరం కూడా ఆయనకు సహకరిస్తాము. మానామదురికి దగ్గరలోనే ఒక మహాత్ముడి సమాధి మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన తన సాధనని నిర్విఘ్నంగా చేసుకోవచ్చు, ఆయన పోషణ బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పేసి నెలియప్పర్ అంటాడు. కానీ నెలియప్పర్ పోషణ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది, సాక్షాత్తు ఆ భగవంతుడైనటువంటి అరుణాచలేశ్వరుడే స్వామి యొక్క పోషణ బాధ్యత మొత్తం తీసుకొని ఉన్నాడు. అక్కడ స్వామి ఇవన్నీ కూడా చెవిన పడినట్లుగా అక్కడే ఉలుకు పలుకు లేకుండా కూర్చొని ఉంటాడు. వీళ్ళందరికీ ఆయన చూస్తే ఏమనిపిస్తుందంటే అసలు మన మాటలు వింటున్నాడా లేదా అన్నట్లుగా ఆయన ఒక సెలవులే కూర్చొని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈ బాలుడి మనసు పూర్తిగా చెడిపోయింది, బలవంతంగా అయినా సరే
ఇంటికి తీసుకొని పోవాలని చెప్పేసి అనుకొని ఈ వచ్చిన వాళ్ళలో ఒకడైనటువంటి నారాయణ స్వామి అయ్యర్ బలవంతంగా అతన్ని లాక్కొని పోవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వెంటనే అతని ఒళ్ళంతా కూడా మంటలు పుడతాయి. పుట్టిన వెంటనే వాళ్ళు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇక ఇతడు సామాన్య స్థితిలో లేడు, ఇతన్ని మనం తీసుకొని పోలేము అని చెప్పేసి అనుకుని ఇక బాధాతప్త హృదయంతో ఇంకా వెనుదిరుగుతారు. వాళ్ళు తిరిగి మదురైకి వచ్చి అళగమ్మకి ఈ వార్తను తెలియజేస్తారు. మనవాడే నిజమే చెప్పింది, తిరువన్నామలయంలో ఒక సాధువుగా ఉన్నాడు వెంకట్రామన్ అని చెప్తారు. ఆవిడ సంతోషించే లోపలే ఇక వాడు తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి మరొక దుర్వార్తను కూడా చెప్తారు. ఇక ఆవిడ ఏమనుకుంటుందంటే, నెల్లియప్పర్ అంత దూరం పోయి అదే తన కొడుకుని అయితే వదిలేసి వస్తాడా, బలవంతంగా అయినా లాక్కుని వచ్చేవాడు కదా, తన కొడుకు కాదు కాబట్టి వదిలేసి వచ్చాడని చెప్పేసి బాధపడుతుంది. వెంటనే తన కుమారుడైనటువంటి నాగస్వామికి చెప్తుంది, బయలుదేరి వెళ్దాం, మనం వెళ్ళి తీసుకుని వద్దాం ఎట్టి పరిస్థితుల్లో మన వాడిని అని చెప్తే, నాగస్వామి నాకు ఇప్పుడు సెలవులు లేవు, సెలవులు వచ్చాక మనం వెళదాం తప్పకుండా అని చెప్పేసి ఆమెను సమాధానపరుస్తాడు. అప్పటికి సరే తిరువన్నామలలో చూస్తే వీడు వచ్చి వెళ్ళారు కదా మామిడి తోటకి, తర్వాత బ్రాహ్మణ స్వామి అక్కడ ఇక్కడ వాళ్ళ స్థలంలో వీళ్ళ స్థలంలో ఉండటం ఎందుకులే, ఇక్కడ నుంచి మారదామని చెప్పేసి స్వామి 1998 ఆగస్టు ప్రాంతంలో మామిడి తోట నుంచి మారి అయ్యంకుళం చెరువు ఉంది కదా, ఆ చెరువుకి పడమర వైపున ఒక మండపం ఉంది. ఆ మండపంలో ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి అరుణగిరినాథుని ఆలయం ఉంది. ఆ ఆలయానికి స్వామి మారటం జరిగింది. పళనిస్వామి కూడా ఆయనతో పాటు వస్తాడు. ఇక పళనిస్వామి ఆయనతో పాటే ఉన్నాడు గెళ్లకాలం కూడా. ఆ సమయంలో స్వామి బయటికి వెళ్ళి తనంతట తానుగా భిక్షం ఎత్తుకొని ఆ తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని స్వీకరించడం జరిగింది. తిరువన్నామలై వచ్చిన తర్వాత స్వామి ఒక్కసారి మాత్రం గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సాధన చేసుకునేటప్పుడు తీవ్రమైనటువంటి ఆకలి వేసిన సందర్భంలో మాత్రమే ఆయన బయటికి వెళ్ళి భిక్ష ఒక్కసారి తెచ్చుకున్నాడు. మిగతా సమయాల్లో మౌనస్వామి, పళనిస్వామి ఇలా ఎవరో ఒకరు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గురు మొత్తంలో చూస్తే భక్తులు విపరీతంగా వచ్చారు కాబట్టి వాళ్ళు కావాల్సినటువంటి పదార్థాలు తీసుకొచ్చి పెట్టారు. అక్కడ కూడా ఈ భిక్షకి ఎలాంటి లోటు ఏర్పడలేదు. స్వామి మామిడి తోటకు మారిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే వచ్చేటువంటి భక్తుల్ని ఆపేశారు, పైగా ఎవరికి తెలియనీయకుండా చేశారు కాబట్టి అక్కడి నుంచి భిక్ష ఆగిపోవడం జరిగింది. ఆ సమయంలో స్వామికి రక్షకుడిగా ఉన్నటువంటి పళనిస్వామి ఆయన యొక్క భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా ఆయన భిక్షానికి వెళ్ళి తీసుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అరుణగిరినాథ స్వామి ఆలయానికి వచ్చిన తర్వాత పళనిస్వామి ఉన్నప్పటికీ కూడా స్వామి తనంతట తానే వెళ్ళి భిక్షం అడిగి తెచ్చుకొని తినాలని చెప్పేసి అనుకుని ఆయనే వెళ్ళేవాడు పళనిస్వామి ఉన్నప్పటికీ కూడా. ఇక్కడ భిక్షం అడిగి తెచ్చుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ సాధువుల యొక్క సాధనలో ఈ భిక్షం ఎత్తుకోవడం అనేది కూడా ఒక భాగం. ఎందువల్లంటే మనం సాధారణంగా మనకు అవసరమైతే సాధారణంగా మనకు తెలిసిన వాళ్ళని చేయి అడగం. అలాంటిది ఒకరింటి ముందు నిలబడి భిక్షం అడగడం అంటే మన అహంకారాన్ని పూర్తిగా చంపుకోవటమే. అహంకారం నశించడం కోసమే ఈ యొక్క సాధన. అంటే అహంకారం లేకపోతేనే నువ్వు ఒకరిని చేయి చాచి అడగగలుగుతావు. వెంకటరామన్కి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే చక్కగా పెరిగాడు. ఆయనకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా గడిచిపోయింది కదా. అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారి తను విలుపురంలో కానీ కీరూరులో కానీ ఒకరింటి ముందు నిలబడి భిక్షం అడిగాడు అని అంటే ఆయన అప్పటికే ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ శరీరం నేను కాదు అనేటువంటి అహంకారం నశించింది. అందువల్ల అంత సులభంగా మొట్టమొదటిసారి అయినప్పటికీ కూడా ఆయన భిక్షం అడగగలిగాడు. ఇక్కడ కూడా ఆయన సంతోషంగా ఒక్కొక్కరింటికి వెళ్ళి భిక్షం అడిగి దానికి అంత సరిపోతుంది కాబట్టి అంత దొరికితే ఇంకా అది తీసుకుని వచ్చేవాడు. ఆ సందర్భంలో చాలా మంది కూడా ఈ సాధువులకి విందులు ఏర్పాటు చేసి ఆయన ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన ఎవరింటికి కూడా ఎప్పటికి కూడా విందుకు పోలేదు. ఆ సందర్భంలో వాళ్ళు కొంతమంది మనుషుల్ని పెట్టి ఈయన నిజంగానే బయటకు భిక్షానికి వెళ్తున్నాడా ఎలాగా అని చెప్పేసి కొంతమంది మనుషులు పెట్టి చూసినప్పటికి కూడా ఈయన వెళ్ళటం, ఆ వీధుల్లోకి ఈ దేవాలయం పడమర వీధుల్లోకి అక్కడిక్కడికి వెళ్ళటం, వారిని వీరిని భిక్ష అడగటం, వాళ్ళు ఆ స్వామిని చూసి వాళ్ళకి భిక్ష పెట్టడం ఈ మొత్తం కూడా జరిగింది. ఆ సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఒకానొక సమయంలో రమణాశ్రమంలో ఉన్నప్పుడు రమణ భగవానుడు ఒక మాట అనడం జరిగింది. ఆ భిక్షం అడిగి ఆ ఉన్నదానితో తృప్తిపడుతూ బతకడం ఎంత సంతోషంగా ఉందంటే, ఆ సమయంలో నాకు చక్రవర్తి పదవి ఇచ్చినా కూడా అవసరం లేదు అని అంటాను అని చెప్పేసి అన్నాడు. తర్వాత స్వామి ఈ యొక్క అరుణగిరినాథ ఆలయం నుంచి కొంతకాలానికి పవళకుండ్రు అనేటువంటి కొండకి మారడం జరిగింది. ఈ పవళకుండ్రు అనేటువంటి కొండ అరుణాచల పర్వతంలో ఒక భాగం. అరుణాచల పర్వతానికి ఈశాన్య భాగంలో ఈ యొక్క పవళకుండ్రు అనేటువంటి పర్వతం ఉంది. దీన్ని అరుణాచల పర్వతానికి పాద భాగం అంటారు. ఆ ప్రదేశంలోనే ఒక గుహ, అదేవిధంగా ఒక శివాలయము, ఒక నీటి కొలను ఉన్నాయి. స్వామి అక్కడికి మారడం జరిగింది 1998 ప్రాంతంలోనే. అక్కడ మారిన తర్వాత అక్కడే స్వామి నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉంటున్నాడు. అక్కడ గౌతమ మహర్షి పూర్వం తపస్సు చేశాడు అని కూడా చెప్తారు.
అక్కడ స్వామి అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో 1898 డిసెంబర్ ప్రాంతంలో ఈ ప్రభుత్వ ఆఫీసులన్నిటికి కూడా క్రిస్మస్ సందర్భంగా సెలవులు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో నాగస్వామి తన తల్లి అయినటువంటి అలగమ్మను వెంట పెట్టుకుని వెంకటరామన్ని వెతకడం కోసం తిరువన్నామలై వస్తారు. వచ్చే సమయానికి బ్రాహ్మణ స్వామి అక్కడ పవళకుండ్రులో ఉంటాడు. వీళ్ళు ఎక్కడ విచారణ చేసి బ్రాహ్మణ స్వామి ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ పవళకుండ్రుకి వస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి, అలగమ్మ వచ్చే సమయానికి బ్రాహ్మణ స్వామి ఒక పెద్ద బండరాయి మీద తూర్పు ముఖంగా పడుకొని ఉంటాడు. ఒళ్ళంతా కూడా మట్టి కొట్టుకుపోయి, తలంతా కూడా అట్టగట్టుకుపోయి, జడలు గట్టి, నఖకేశ సంస్కారాలు లేక గోర్లు విపరీతంగా పెరిగిపోయి, దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఒక కౌపీనాన్ని ధరించి ఉన్నప్పటికీ కూడా అల్లంత దూరం నుంచే అళగమ్మ తన కుమారుడిని కనిపెట్టేస్తుంది. అళగమ్మ తన కుమారుడి దుస్థితి చూసి బోరున విలపించి స్వామిని ప్రార్థిస్తుంది. నాయన, ఎందుకు నీకు ఇంతటి పరిస్థితి, ఎందుకు ఇంతటి దుస్థితి, ఎందుకు మన ఊరు వెళ్ళిపోదాం రా అని చెప్పేసి ఎంత అడిగినా కూడా స్వామి ఉలకడు పలకడు. ఎంత రోధించినా కూడా స్వామి పట్టించుకోడు. ఇక అళగమ్మ అక్కడే తన కుమారుడైనటువంటి నాగస్వామిని అక్కడే ఉంచుకొని రోజు స్వామి దగ్గరికి వస్తూ పోతూ ఉంటుంది. రోజు వచ్చి బతిమలాడుతూ ఉంటుంది. కానీ స్వామి అసలు పట్టించుకోడు. సరే, కనీసం ఏదైనా అంటే వెంకటరామన్ తన కుమారుడు కదా, చిన్నప్పుడు తనకి ఇష్టమైనటువంటి తినుబండారాలు ఏదన్నా చేసి పెడితే అప్పుడన్నా తన మాట వింటాడు. తల్లి కదా, అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తల్లి అంతగా గ్రహించదు. కేవలం తన కుమారుడుగానే చూస్తుంది కదా. అందువల్ల నాగస్వామి చేత నగరంలోకి పంపించి అవసరమైనటువంటి సామాగ్రి తెప్పించుకుని ఆ సత్రంలోని అవసరమైనటువంటి పిండి పదార్థాలన్నీ కూడా తయారు చేసి స్వామికి ఇష్టమైనటువంటి, చిన్నప్పుడు ఆయన ఏవైతే ఇష్టంగా తిన్నాడో వాటన్నిటినీ కూడా తయారు చేసి మరుసటి రోజు తీసుకొని వచ్చి స్వామికి తినిపిద్దామని చెప్పేసి, తినరా బంగారు నాయన, తిను బంగారు తండ్రి అని చెప్పేసి పెట్టినా కూడా స్వామి ఉలకడు పలకడు, ఒక ముక్క కూడా తినడు. ఆవిడ పాపం తీవ్రంగా రోధిస్తుంది. ఎంత రోధించినప్పటికీ కూడా స్వామి ఉలకడు. ఒకనొక సందర్భంలో ఆవిడ ఏడుపు చూసి తట్టుకోలేక స్వామి కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరోజు అళగమ్మ స్వామి దర్శనార్థం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ చాలా మంది జనసందోహం మధ్య స్వామి మధ్యలో కూర్చొని ఉంటాడు. ఆ సందర్భంలో అళగమ్మ అక్కడికి వచ్చి వాళ్ళందరితోటి, నాయన, నా కుమారుడు ఇంత గొప్పవాడు, కానీ నాతోటి ఒక్క మాట కూడా మాట్లాడలేదయ్యా, మీరన్నా చెప్పండి అని చెప్పేసి బోరున రోధిస్తుంది. ఆ తల్లి ఏడుపు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుండె తరుక్కుపోతుంది. మామూలుగానే ఒకరు తమ కుమారుడి కోసం రోధిస్తుంటేనే అందరికీ గుండె బరువెక్కుతుంది. అలాంటిది ఒక మహాత్ముడు, తామంతా కూడా అభిమానించేటువంటి ఒక మహాత్ముని తల్లి ఆ విధంగా రోధిస్తుంటే ఎవరి మనసు మాత్రం కరగకుండా ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ భక్తులలో ఒకడైనటువంటి పచ్చయ్యప్పన్ పెళ్ళై అనేటువంటి ఒక వ్యక్తి పైకి లేచి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ తల్లి ఏకధాటిగా రోధిస్తుంది, ఒక్క మాట ఆవిడతో మాట్లాడితే ఏమన్నా పాపం అవుతుందా? సరే, మీరు మౌన దీక్షలో ఉన్నారనుకుంటే కనీసం ఒక పెన్సిల్ పేపర్ ఇస్తాం, దాని మీద మీరు చెప్పదలుచుకుంది రాసన్నా ఇవ్వండి అంటారు. అంటే స్వామి అప్పటికి కూడా ఉలకడు పలకడు. కానీ కొంతసేపటికి వాళ్ళందరి యొక్క అభ్యర్థన మేరకు ఆ చీటీని తీసుకుని ఈ విధంగా రాస్తాడు. కర్త తమ ప్రారబ్ధానుసారము జీవులను ఆడించును, ఎవరెంత ప్రయత్నించినను జరుగనిది జరగదు, ఎవరెంత అడ్డుపడినను జరిగేది జరిగియే తీరుతుంది, ఇది యథార్థం కావున మౌనంగా ఉండుటయే ఉత్తమము. ఇది స్వామి యొక్క మొట్టమొదటి బోధ. స్వామి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత రమణ భగవానుని యొక్క మొట్టమొదటి బోధ తన తల్లికే చేశాడు. ఎప్పుడైతే తల్లి ఆ చీటిని చూసిందో అప్పుడు ఇంకేం మాట్లాడుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆ తల్లికి అర్థం కాలేదు. కానీ ఆవిడ ద్వారా లోకానికి ఉత్తమమైనటువంటి ఒక బోధని స్వామి అందజేయటం జరిగింది. ఇక తన కుమారుడిక రాడు అని చెప్పేసి అళగమ్మకు అర్థమైపోయింది. నాగస్వామిక సెలవులు అయిపోతున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో తన కుమారుడిని విడిచి వెళ్ళలేక నాగస్వామితో వెళ్ళిపోతుంది అళగమ్మ. చూడండి, ప్రారబ్ధ కర్మ అనేది ఈ ముక్తి పొందినటువంటి వాళ్ళకి ఉండదు అని చెప్తారు. కానీ ఈ శరీరం మాత్రం వాడిని అనుభవిస్తుంది. కర్మలు 3 రకాలు: ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ప్రారబ్ధం అంటే గతంలో చేసినటువంటి వాటికి ఫలితం ఇప్పుడు శరీరం అనుభవించటం. సంచిత కర్మ అంటే ఇప్పుడు ప్రస్తుతం చేసేటువంటి కర్మల ఫలితం. ఆగామి అంటే భవిష్యత్తులో చెయ్యబో వాటి గురించి వచ్చేటువంటి ఫలితం. జ్ఞానులకి సంచితం, అదేవిధంగా ఆగామి ఉండదు.
ఎందువల్ల అంటే జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ కూడా తాము కాదు చేస్తున్నది, భగవంతుడి శరీరం ద్వారా చేయిస్తున్నాడు అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి సంచితం వర్తించదు. అదేవిధంగా సంచితం ఎలా అయితే వర్తించదో ఆగామి కూడా వర్తించదు. కానీ ప్రారంధం అనేది గతంలో జరిగింది కనుక అది పూర్వజన్మలో అయినా సరే, జ్ఞానానికి పూర్వం అయినా సరే ఆ ప్రారంధాన్ని ఆ శరీరం అనుభవించవలసిందే. ముక్తి పొందినటువంటి మహాజ్ఞానులకు అప్పటికీ కూడా ఆ ప్రారంధ కర్మ తాము కాదు అనుభవిస్తున్నది, శరీరమే అనుభవిస్తుంది అనుకుంటారు. కాబట్టి వాటిని కూడా వాళ్ళు పట్టించుకోరు. అందులో భాగంగానే తాము ఏవైతే కార్యాలు ప్రారంధాన్ని అనుభవించి చేయవలసి ఉందో వాటన్నిటిని కూడా వాళ్ళు ఎలాంటి దుఃఖము ఘర్షణ లేకుండా సంతోషంగా చేయగలుగుతారు. సాక్షాత్తు భగవంతుడే స్వామిని జగద్గురువు స్థానంలో కూర్చోబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామికి ఈ జన్మలో ఆత్మజ్ఞానం సిద్ధించేటట్లు చేయడం జరిగింది. తర్వాత స్వామి ఆయనని వెంట పెట్టుకుని చెయ్యి పట్టుకుని లాక్కుని వచ్చినట్టుగా అరుణాచలానికి తీసుకొచ్చాడు అరుణాచలేశ్వరుడు. తర్వాత ఆయన సాధనకు అవసరమైనటువంటి తపశ్శక్తిని ధ్యాననిష్టని ఆయనకి ప్రసాదించి, అదేవిధంగా స్వామికి అవసరమైనటువంటి వేదాంత పరిజ్ఞానాన్ని ఈ యొక్క పళనిస్వామి తెచ్చినటువంటి గ్రంథాల రూపంలో, అంటే పళనిస్వామి రూపంలోనే ఆయనకు వేదాంత గ్రంథాన్ని పరిచయం చేయడం జరిగింది. అంటే స్వామి యొక్క జన్మానికి ఉద్దేశమే ప్రవచనం కదా, అంటే లోక కళ్యాణం కోసం అందరికీ కూడా బోధ చేయడం కోసం. అందువల్ల ఈ వేదాంత వాగ్మేయాన్ని అంతా కూడా పళనిస్వామి రూపంలో పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామి యొక్క రక్షణా బాధ్యతని, పోషణా బాధ్యతని మౌనస్వామి, పళనిస్వామి, తంబిరాన్, ఉద్దండి నాయనాల రూపంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ఆయన బాధ్యతను కూడా తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం చేసి ఆ స్వామిని జగద్గురు స్థానంలో కూర్చోబెట్టడమే భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం. పూర్వం సుందరం అయ్యర్ యొక్క కుటుంబానికి ఒక శాపం ఉంది అని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళు. అదేంటంటే ఒకనొక సందర్భంలో సుందరం అయ్యర్ వంశస్థులు ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చి భిక్షం అడిగితే వాళ్ళు లేదు అని చెప్పేసి చెప్పారట. అప్పుడు ఆయన కోపంతో మీరు నన్ను అవమానించారు, మీ వంశంలో ప్రతి తరంలోనూ ఒకరు సన్యసిస్తారు అని శపించాడట. ఆ శాపమే వాళ్ళకి వరం కూడా అయిందనుకోవచ్చు. ఎందువల్ల వరం ఎందుకు అయిందంటే ఆ శాపం వల్లనే అరుణాచల రమణుడు కూడా ఆ విధంగానే సన్యాసి అవ్వటం, మనందరికీ కూడా ఈ దివ్య బోధన అందించడం జరిగింది కదా. అందువల్ల ఆ శాపం కాదు, ఇది వరం అని చెప్పేసి అనుకోవాలి. స్వామి గురుమూర్తంలో ఉన్నప్పుడు కానీ, మామిడి తోటలో ఉన్నప్పుడు కానీ, లేదా ఈ అరుణగిరినాథుని ఆలయంలో ఉన్నప్పుడు కానీ, ఈ పవళకుండులో ఉన్నప్పుడు కానీ స్వామి అసలు మాట్లాడిందే లేదు. పూర్తి మౌన వ్రతంలో ఉన్నాడు. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే అది పళనిస్వామితో ఒకటి రెండు చిన్న చిన్న మాటలు మాట్లాడడం జరిగింది. మిగతా సమయం అంతా కూడా పూర్తి మౌనంలోనే స్వామి ఉన్నాడు. ఆ సమయంలో స్వామి ఏ స్థితిలో ఉన్నాడు, ఏ చక్రం భేదమైంది, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అనేది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. తర్వాతి కాలంలో ఉద్దండి నాయనార్ ఆ తిరుమల మఠానికి మఠాధిపతి అవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన రమణ భగవానుడి దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకుని, స్వామి ఇలా మఠాధిపతిని అయ్యాను, దయచేసి మీరు ఏదైనా ఒక బోధని నాకు అనుగ్రహించండి అంటే, ఆయన కోసం అంటే ప్రథమైనటువంటి శిష్యుడు కదా రమణ భగవానుడికి ఆయన, అందువల్ల ఆ శిష్యుడి కోసం ఆయన కోరిక మేరకు ఒక బోధని ఆయన ఒక చీటీ మీద రాసివ్వడం జరిగింది. దానిని ఉద్దండి నాయనార్ తన జీవితకాలం పాటు మననం చేసుకుంటూ స్మరించుకుంటూ దాన్ని ఆచరిస్తూ మోక్షాన్ని పొందాడు అని చెప్తారు. కానీ ఆ బోధ ఏంటనేది కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అది కేవలం ఉద్దండి నాయనార్ కోసమే అని చెప్పేసి ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలు రమణ భగవాన్ యొక్క చరిత్రలోని అద్భుతమైనటువంటి ఘట్టాలు అన్నీ కూడా మున్ముందు ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.